హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ పర్ఫెక్ట్. వెల్కమ్ టు గరం మసాలా. ఈనాటి గరం మసాలాలో హెడ్లైన్స్ చూద్దాం. రచయితలు వైకుంఠం చూపించారు, నమ్మిన వాళ్ళను నట్టేట ముంచారు. బోల్తా కొట్టిన లారీ, వాళ్ళ కోసం ఎగబడ్డ జనం. మళ్ళీ ధర్నా చేస్తున్న మా చిట్టు తమ్ముడు. ఎక్సైజ్ పోలీసులను బురిడి కొట్టించిన కేటుగాడు సెల్ బద్దలు కొట్టుకొని తానా నుంచి పరార్. అయ్యి బాబోయ్, మన జనాలు ఏంటండి బాబు ఇలా తయారయ్యారు. పని చేయకుండా నెలకు 20,000 రూపాయలు ఇస్తామంటే అవసరమైతే 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేసేలా ఉన్నారండి మన జనం. అవునండి, నేను చెప్పేది అక్షరాల సత్యమండి బాబు. ఇంట్లోనే ఉంటూ సులభంగా డబ్బులు సంపాదించవచ్చనే ఆశే ఆ అమాయక జనాలకు శాపమైందండి బాబు. ఎందుకంటారా? గిన్నెలు శుభ్రం చేసే స్క్రబ్బర్లు లేవు, వాటిని ప్యాకింగ్ చేస్తే చాలంటండి నెలకు వేల రూపాయలు సంపాదించుకోవచ్చని గేలమేశారండి. అంతే, మన జనాలు ఆ సంస్థలు అడిగినంత డిపాజిట్లు కట్టారండి బాబు. మన పేద మధ్య తరగతి ప్రజల దగ్గర నుంచి ఆ కిలాడీ కంపెనీ ఒకటే కాదు, 2 కాదండి, ఏకంగా 30 కోట్ల రూపాయలు వసూలు చేసిందండి బాబు. అంతే, ఆ కంపెనీ నిర్వాహకులు రాత్రికి రాత్రే బోర్డు తిప్పేశారంటండి బాబు. పాపం డబ్బు కట్టిన వాళ్ళందరూ లబో దిబోమని గుండులు బాదుకుంటున్నారండి. మరి ఈ స్కబ్బర్ల స్కామ్ వ్యవహారం ఏంటో ఓ పాలు నేను చెప్తేనేనండి. సార్ మాషాల్లా ఎంటర్ప్రైజ్ అని చెప్పేసి ఒక ఇది పెట్టారు సార్. దీంట్లో అందరూ ఒక్కొక్కరికి మినిమం అమౌంట్ 1,30,000 సార్. 1,30,000 ఏమో మిషన్ సార్, ఇగో ఇలాంటి మిషన్ ఇస్తారు. 1,00,000 రూపాయలేమో మనకి రా మెటీరియల్ ఇస్తారు సార్. మనకి ఆ 1,00,000 కట్టినందుకు నెలకి 24,000 వేశారు. ఎంత మాకైతే 3 months పడ్డాయి సార్. రీసెంట్ గా కూడా 1 lakh కట్టాము, ఆ అమౌంట్ ఏం పడలేదు. నన్ను మధ్యలో వాళ్ళు ఇలా చేసి ఫ్రాడ్ చేసి వెళ్ళిపోయారు. నేనేం చేయలేను. నేను కూడా ఏంటి సార్ వస్తా అన్నారు, రావట్లేదు. ఇలా అయితే ఎలా, మీరే చెప్పండి సార్ అని అంటే, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి, నా దగ్గర డబ్బు లేదు, మీరు ఏమన్నా చేసుకోండి, కేసు పెడతామన్నాను సార్. ఆ కేసు కూడా పెట్టుకోండి అన్నారు. కృష్ణా జిల్లా లేదు, అక్కడ కానూరుకు చెందిన పసుపులేటు అంకుశం కొంతమంది భాగస్వాములతో కలిసి విజయవాడ సత్యనారాయణపురంలో ఆదిశేషయ్య అనే వీధిలో మాసా అల్లా ఎంటర్ప్రైజెస్ అనే పేరుతో ఓ కంపెనీ ప్రారంభించాడండి. అయితే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ స్కబ్బర్ ప్యాకింగ్ చేస్తే అధిక లాభాలు ఉన్నాయని నమ్మించాడండి. అంతేకాకుండా వేరే వాళ్ళని చేర్పిస్తే విదేశీ పర్యటనలు అదనపు కమిషన్ ఇస్తానని ఎరవేశాడండో ఈ కేటుగాడు. దీంతో సత్యనారాయణపురం, బావాజీపేట, బెంజి సర్కిల్, గన్నవరం, గుడివాడ, అనపత్తి తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది ఇందులో పెట్టుబడులు పెట్టారంటండి బాబు. వాళ్ళ పథకం ప్రకారం ప్రతి సభ్యుడి దగ్గర 30,000 రూపాయలు యంత్రానికి, దాంతో పాటు రా మెటీరియల్కు 1,00,000 రూపాయలు డిపాజిట్ వసూలు చేశారంటండి. సంస్థ అందించే స్కబ్బర్లను MXO కవర్లో ప్యాకింగ్ చేసి ఇస్తే నెలకు 24,000 రూపాయలు జీతం ఇస్తామని నమ్మించారండి కేటుగాళ్ళు. మొదట్లో కొందరికి క్రమం తప్పకుండా చెల్లింపులు బాగానే చేర్చారండి. నమ్మకం కుదిరించుకుని ఇంకా ఎక్కువ మంది డబ్బులు కట్టడంతో స్కబ్బర్ల స్టాకు పెరిగిపోయిందండి. ఇక దాంతో సరుకు మార్కెట్లో అమ్ముడిపోతలేదండి. గోడంలో కూడా మొత్తం నిండిపోయినాయి ఏంటండి. దాంతో జీతాలు చెల్లించలేక ఈ కేటుగాళ్ళు రాత్రికి రాత్రే బోర్డు తిప్పేశారండి. చేప పెట్టకుండా పారిపోయారండి.
బోయినపల్లి అండి. మేము 1,30,000 కట్టాం సార్. మీ అమౌంట్ ఎక్కడికి వెళ్ళదు, మీ 1 ఇయర్ తర్వాత మీ అమౌంట్ మీకే ఇస్తామని చెప్పారు సార్ మాకు. అయితే 3 మంత్స్ అమౌంట్ వచ్చింది. ఇంకా 3 మంత్ నుంచి ఇంకా అమౌంట్ మాకు రావట్లేదు సార్. నెల 24 వచ్చింది సార్. ఇంకా నెక్స్ట్ నుంచి రావట్లేదు సార్ అమౌంట్. ఇంకా 1 lakh డిపాజిట్ చేస్తా అన్నారు. కట్టిన అమౌంట్ కూడా లేదు కదా సార్. ఇప్పుడు మేము ప్యాకింగ్ చేసినందుకు వచ్చిన అమౌంటే మాకు ఇచ్చారు. మేము పెట్టిన పెట్టుబడి మాకు రాలేదు. 1,30,000 మాకు పెట్టుబడి పెట్టాం సార్. ఆ అమౌంట్ ఏం మాకు రాలేదు. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇక మోసపోయామని గ్రహించిన బాధితులందరూ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళారండి. ఇక్కడ గొప్ప చిత్రం ఏంటంటే బాధితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారండి బాబు. పాపం ఇప్పుడు సర్వం కూలిపోయామని బాధితులు కన్నీరు మున్నీరు అవుతున్నారండి. ఇక పోలీసులు బాధితుల నుండి ఫిర్యాదు తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారండి. కేసు నమోదు కాగానే మన కేటుగాడు అంకుశం పరారులో ఉన్నాడండి. అప్పుడు అంకుశాన్ని పట్టుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా డిఎస్పీ తిరుమలేశ్వర రెడ్డిని నేతృత్వంలో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిందండి. ఆ దెబ్బతో ఇక పసుపులేటి అంకుశం ఎన్టీఆర్ జిల్లా కోర్టులో లొంగిపోయాడంటండి. కోర్టు ఆయనకి ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ విధించిందంటండి. దాంతో ఆ కేటుగాడిని విజయవాడ జిల్లా జైలుకి తరలించారంటండి. రాష్ట్ర వ్యాప్తంగా బాధితుల నుంచి సుమారు 30 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తుందండి. ఈ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారండి. నేను ఒక కస్టమరు ప్లస్ డిస్ట్రిబ్యూటర్ 2 తీసుకున్నాను. నేను మినిమం 5 lakhs దాకా కట్టాను. మా తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి మొత్తం 8 మంది ఉన్నారు. నిన్న నైట్ వరకు మాతో టచ్లోనే ఉన్నారు రాజా సార్ గారు, ఎండి గారు. పసుపులేటి అంకుశం రాజా ఆయన పేరు పూర్తి నేమ్. మినిమం నా దగ్గర 75 మంది కస్టమర్స్ దాకా అమౌంట్ కట్టించాము. ఫోన్పేల ద్వారా కట్టించాము, చేతికి క్యాష్ తెచ్చిచ్చాము, ఇక్కడ తెచ్చిచ్చాము అన్ని. కానీ ఇలా స్కామ్ జరుగుతుందని మాత్రం ఎవరికైతే తెలియదు. ప్రజెంట్కి మేము దాదాపు మా చిత్తూరు జిల్లాదే మొత్తం అనుకున్న 200 మెంబర్స్ ఉన్నారు. కస్టమర్సే 200 మెంబర్స్. ప్రజెంట్ 9:30కి కూడా నేను ఆ సార్తో మాట్లాడాను. ప్రజెంట్ 9:30 బ్యాంక్లో అమౌంట్ లేదు ఐసిఐసిలో. మేము అది చెక్ చేసిన తర్వాత ఇది అనేది లేదనే లోపల అక్కడి నుంచి మేము అనేది బయలుదేరి వచ్చేసి మేము వెళ్ళినప్పుడు నేను కస్టమర్గా జాయిన్ చేసేటప్పుడు ఆయన వచ్చి కోళ్ళ వ్యాపారం. నాకు మహమ్మద్ అనేసి సిగ్నేచర్ పెట్టారు మా డాక్యుమెంట్స్లో. మాకు తీసేసిన విషయం కూడా మాకు డిస్ట్రిబ్యూటర్ తెలీదు. తీసేసిన విషయం అంటే ఈయన పేరు పైకి మొత్తం ఆమె ముస్లిమ్స్, ఆమె ఇది మరి ఇంకా చూపించుకోలేరు కదా. చూపించుకోలేకపోయేసరికి ఈయన అనేది అమౌంట్ అంతా కట్టేసి తీసుకున్నారంట. ఎవరు? రాజా ఎండి గారు. రాజా ఎండి గారు కోళ్ళ వ్యాపారము ప్రతిదీ ఈయన, కంటైనరు, డ్రై ఫ్రూట్స్ ఈయన ఇలా వెళ్ళడం, ఈయన రమేష్ గారి దగ్గర అప్పచెప్పడం, వీళ్ళు స్కామ్ చేయడం. దీనిని బట్టి మనకి ఏం తెలుస్తుందండి? మోసపోయే వాళ్ళు ఉన్నన్ని రోజులు మోసం చేసేవాళ్ళు ఉంటూనే ఉంటారండి. మన జాగ్రత్తలో మనమే ఉండాలని. మరి ఇలా ఊరికే ఇంట్లో కూర్చుని వేలకు సంపాదించుకోవచ్చని ఎవరైనా చెబితే అస్సలు నమ్మకండి బాబు. కోళ్ల లారీ బోల్తా పెడితే వాహనదారులు స్థానికులంతా కలిసి పోటీలు పడి మరి అందులో కోళ్లను ఎత్తుకెళ్లినారు బా. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని బాకరావుపేట ఘాట్ రోడ్లో సోమవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. కోళ్ల లారీ ఘాట్ రోడ్డు మలుపు దగ్గర అదుపు తప్పి బోల్తా పడింది. బాకరావుపేట నుంచి తిరుపతి వైపు కోళ్ల లోడుతో వెళ్తుంటే లారీ ఘాట్ రోడ్ లో ఒక ప్రమాదకరమైన మలుపు వచ్చింది. ఆడ అకస్మాత్తుగా అదుపు తప్పి పల్టీ కొట్టుండ్లా. ఈ ప్రమాదం కారణంగా వందలాది కోళ్లు రోడ్డు మీద చెల్లా చెదురుగా పడిపోయింది. అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరగగా సమాచారం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుని స్థానికులతో పాటు ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు కూడా రోడ్డు మీద పడిపోయిన కోళ్లని ఎత్తుకెళ్లేందుకు పోటీలు పడ్డారు. దొరికిందే సందని అందినన్ని కోళ్లు సంచుల్లో వేసుకుని ఎత్తుకెళ్లారు.
మరోవైపు స్థానికుల సాయంతో డ్రైవర్ దెబ్బతిన్న లారీని అక్కడి నుంచి రోడ్డు పక్కకు తొలగించారు. చనిపోయిన కోళ్లని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. చనిపోయిన కోళ్లను కూడా కొంతమంది ఎత్తుకెళ్లారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుందా. రోజుకో సమస్యతో బాధపడే మా తమ్ముడు ఈరోజు ఏం చేస్తున్నాడో, ఏ సమస్యతో బాధపడుతున్నాడో చూద్దామా? ఒరే తమ్ముడు, ఇయ్యాలే తులం బంగారం ఇయ్యాలే తులం బంగారం ఇయ్యాలే. ఏంది తులం బంగారమా? ఎవరియ్యాలి? ఎందుకు ఇవ్వాలి? అగో గట్లంటవేందన్నా, పార్టీ సర్కారు ఎలక్షన్లప్పుడు ఏం చెప్పిర్రు? మమ్మల్ని గెలిపిస్తే పెళ్లి చేసుకునే ఆడపిల్లలకు మనిషికి తులం బంగారం ఇస్తామని చెప్పిర్రా లేదా? లీడర్లు ఇచ్చిన హామీలు మేము ఏం మర్చిపోమన్నో. హామీ చెప్పి మూడేళ్లు దగ్గరికి వస్తున్నది, ఇంకా ఇస్తలేరు. ఎప్పుడు ఇస్తారు? ఒరే అసలు నీకు బుద్ధి ఉందా? వాళ్ళు హామీ ఇచ్చినప్పుడు తులం బంగారం 60,000 ఉంది, ఇప్పుడు బంగారం 150,000 పైన ఉంది. అలాంటప్పుడు ఎలా ఇస్తారా? కొంచెమైనా ఆలోచించాలి కదా. అరే బంగారం పెరిగితే మాకేందన్నా, రోజు రోజుకు బంగారం పెరుగుతూనే ఉంటది కానీ తగ్గుతుందా చెప్పు? అవన్నీ తెలియదు. బంగారం ఎంత పెరిగినా కూడా మాకు వాళ్ళు మాట నిలబెట్టుకోవాలా, మాకు తులం బంగారం ఇవ్వాల్సిందే. అయినా బంగారం ఇస్తామన్నది పెళ్లి చేసుకునే ఆడవాళ్లకు, మరి నువ్వెందుకురా ధర్నా చేస్తున్నావు? ఏం లేదన్నా, ఈ ఏళ్ళటి నుంచి శ్రావణ మాసం సురువైంది కదా, పెళ్లి ముహూర్తాలు కూడా ఈ నెలలో బగ్గున్నాయట. ఇక మా పిల్ల కూడా జల్దీ లగ్గం చేసుకుందామని అంటున్నది. అందుకే సర్కారు ఇస్తామన్నాక తులం బంగారం ఇచ్చిర్రనుకో మా కొత్త సంసారానికి ఇంత ఆసర అవుతుంది. అంతే, జల్దీ ఏమన్నా జరా ఖర్చులు కూడా బగ్గుంది. అంటే సర్కారు వాళ్ళు ఇచ్చే తులం బంగారాన్ని తాకట్టు పెట్టో లేదా అమ్మేసో నువ్వు జల్సాలు చేస్తావు అంటావు. అంతే కదన్నా, మరి జల్దీ నాగా తులం బంగారం ఏమని నువ్వన్నా రేవంత్ రెడ్డి సార్కు చెప్పన్నా జరా. అసలుకే మాది కొత్త సంసారం చేయబోతున్నా, మస్తు సామాన్లు తెచ్చుకోవాలి. ఒరే సర్కారు వాళ్ళు ఇచ్చే ఉచిత పథకాల మీద ఆధారపడే బదులు కష్టపడి ఎంచక్క పని చేసుకోవచ్చు కదరా. నేను కూడా కష్టపడే ఓటేసిన తెలుసా నీకు. అయినా మా చుట్టూ ఇన్ని ఉచిత పథకాలు ఉన్నాక మేము ఎందుకు కష్టపడాలన్నా? నీకు ఒకటి తెలుసా, మేము ఉండడానికి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిర్రు, అవునా? ఇంకా నెల రేషన్ బియ్యం కూడా వస్తున్నాయి మాకు తిననీకి ఫ్రీగా. మళ్ళీ మా ఆడోళ్ళు తిరగనీకి ఫ్రీ బస్సు పథకం ఉన్నది. మన ఆయనకేమో ఆసరా పింఛన్ వస్తున్నది. ఇక నా ఖర్చులు అంటావా? ఉపాధి హామీ పథకం ఉండే మళ్ళా రోగం నొప్పి వచ్చిందనుకో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నది, సీఎం రిలీఫ్ ఫండ్ ఉన్నది. ఇంకేమున్నది? ఇంకెందుకు కష్టపడాలా మేము? ఇక ఇప్పుడు తులం బంగారం కూడా ఇచ్చిరనుకో పై ఖర్చులు కూడా మంచిగా వెళ్ళిపోతాయి. నిజంగా ఏమనే అంటే నువ్వు జీవితంలో ఏ పని చేయవా? రేపు నీకు పెళ్ళై పిల్లలు పుడితే వాళ్ళ భవిష్యత్తు కూడా ఈ పథకాలేనా? నువ్వేమైనా సంపాదించేది ఉందా? దాని గురించి ఒక్కసారైనా ఆలోచించావా? అరే పిల్లలు మంచిగా చదువుకోనికి సర్కారు పెట్టిన మోడల్ స్కూళ్ళు ఉన్నాయి కదన్నా. అయినా నీకు ఒకటి తెలుసా, రేపు వచ్చే నాయకులు మా పిల్లల కోసం ఇంకా కొత్త పథకాలు కూడా తీసుకురావచ్చు. ఏమో చెప్పలేము. ఇవాళ రేపు అన్ని అప్డేట్ అవుతున్నాయన్నా, పథకాలు కూడా రేపు అప్డేట్ అవుతాయి. ఉచిత పథకాలు ఉన్నన్ని రోజులు మాకు మా పిల్లలకి ఏం రద్దు లేదన్నా. ఇక ఒరే అసలు ఈ ఉచిత పథకాల వల్ల పేద ప్రజలకు ఎంతవరకు మేలు జరుగుతుందో లేదో తెలియదు, కానీ ఈ పథకాల వల్ల సమాజం మెరుగుపడకపోగా సమాజంలో సోమరిపోతులు ఎక్కువైపోతున్నారు. నిన్ను చూస్తే నాకు అదే అర్థమవుతుంది. అరే ప్రభుత్వం మారిన ప్రతిసారి లీడర్లు కొత్త పథకాలు తీసుకొస్తున్నారు, మేము తీసుకుంటున్నాం. తప్పేమున్నది? అందుకేరా ఈ ఉచిత పథకాల మీద హైకోర్టు జడ్జ్ నగేష్ భీమాపాక గారు ఏమన్నారో తెలుసా? ఈ ఉచిత పథకాల వల్ల రాబోయే తరం భవిష్యత్తు కూడా ఆర్థిక సంక్షోభంలో పడుతుందని తన ఆవేదన వ్యక్తం చేశాడు. అంటే ఏందన్నా నీ ఉద్దేశము? పేదోళ్ళకి ఇచ్చే ఉచిత పథకాలను రద్దు చేయమంటావా ఏంది? అలా కాదురా పిచ్చి తమ్ముడు. ఉచిత పథకాల పేరుతో పేదలే కాదు డబ్బున్న వాళ్ళు కూడా ఉచిత పథకాలకు ఆశపడుతున్నారు. దానివల్ల ప్రభుత్వానికి రోజు రోజుకు మోయలేనంత భారం పడుతుందని జడ్జి గారు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నా గవన్నీ నాకు తెలియదు. తులం బంగారం అయితే జల్దీ నీమనన్నా. అసలుకే నా లగ్గం ఉన్నది, మళ్ళా ముహూర్తాలు ఈ నెల దాటితే ఎప్పుడు ఉంటాయో ఏమో. ఏంద్రా ఇచ్చేది? తులం బంగారం కాదు, అసలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు కూడా సెప్టెంబర్ 9 దాకా బంద్ చేయమని హైకోర్టు స్టే ఇచ్చింది. అది తెలుసా? అమ్మో గిట్లయితే కష్టమే అన్నా. నెల పథకాల మీద ఆధారపడే నా సొంటల గతి ఏం కావాలి? నువ్వుగా మాకు కాబోయే భార్యకు తులం బంగారం ఇచ్చేదాకా నేను ఆపను. తులం బంగారం వచ్చేదాకా నేను ఇడికి లేవా ఈ ధర్నా ఆపను. నేను ఇయ్యాలే తులం బంగారం. ఒరే తమ్ముడు, అది జరగని పని. కానీ పథకాలు వచ్చే రోజు వస్తాయి, కానీ ముందు కష్టపడి పనిచేయడం నేర్చుకో, సోమరిపోతు కాకు. ఓకేనా? చూసారా ఫ్రెండ్స్, ఉచిత పథకాలు చేయబట్టి
చాలామంది సోమరిపోతులుగా తయారవుతున్నారు. పథకాలనేవి సమాజాన్ని మెరుగుపరిచేలా ఉండాలి తప్ప ప్రజల్ని సోమరిపోతులుగా తయారు చేయకూడదు. అవునా కాదా? అందుకే ఈ ఉచిత పథకాల విషయంలో ముందు ఇంకేం జరుగుద్దో ఏమో వేచి చూడాలి. ఇక ఈ ముచ్చట గురించి చెప్తే మన ఎక్సైజ్ గాళ్ళు చేసే కొలువుల మీద ఎంత పట్టింపు ఉంటుందో తెలుస్తుంది. లత్కోర్ పని చేసినావు కానీ ఇక అబ్కారీ శాఖలు అనగబట్టి టానాకు దూలుకపోయి సెల్ల నూకిండ్రు. మరి లాకప్లు ఉండేటోళ్ళ మీద ఎట్లా నిఘా పెట్టాలి చెప్పుండ్రి. అస్సలే గాళ్ళు బద్మాష్ పనులు గిట్లా చేస్తేనే తీసుకొచ్చి లోపల నూకుతారాయే. మరి గాళ్ళను కోర్టుకు దూలుకపోయేదాకా జాగ్రత్తగా చూడాలనా లేదా? ఇక ఎక్సైజ్ స్థానాల ఎవ్వరికి పట్టింపు గిట్లా లేనట్లు ఉండేసరికి వాళ్ళు లోపలేసినోడు గా సెల్లునే బద్దలు గిట్లా కొట్టుకొని ఉడాయించిండు. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు తలలు పట్టుకున్నారు అబ్కారీ శాఖోళ్ళు. మరిగా ముచ్చటేంతో జరంతా చూసొద్దాం నడువుండ్రి. గీ ముచ్చటైతే పటాన్ చెరువులో జరిగిందుల్లా. సహీదుర్ రహమాన్ అనేట ఆయన కలకత్తాకెళ్ళొచ్చి పటాన్ చెరువు పొలిమేరల హెరాయిన్ గిట్లా అమ్ముతుండు. గీ ముచ్చట తెలిసిన పటాన్ చెరువు ఎక్సైజ్ శాఖ పోలీసులు రైడింగ్ గిట్లా చేసి గా రహమాన్ ను పట్టుకున్నారు. ఇక గాయను దోలుకొచ్చి పటాన్ చెరువులు ఉన్న ఎక్సైజ్ స్థానా లాకప్లో నూకిండ్రు. ఇక గీడి దాకైతే మంచిగానే ఉన్నది ముచ్చట. మరి అటెన్గా ఏం జరిగిందో ఇనుండ్రి. పొద్దుగాల గా రహమాన్ ఏం చేసిందంటే గా లాకప్ మొత్తం బద్దలు గిట్లా కొట్టి ఎవ్వరికి తెలియకుండా గా టానాలకెళ్ళి గాయబయ్యిండు. తెల్లారినాక లాకప్ లో చూస్తే ఇంకేముంది, అస్సలు ముచ్చట తెలిసింది మన ఎక్సైజ్ సార్లకు. ఆగు గట్టెట లాకప్ బగల కొట్టి పోయిండా అని అందరు తలలు గిట్లా పట్టుకున్నారు. అటెన్కా గా అబ్కారీ సార్లు పటాన్ చెరువు పోలీస్ ఠానా గిట్లా పోయి రహమాన్ తప్పించుకున్న ముచ్చట మీద ఫిర్యాదు కాగితం గిట్లా రాసిచ్చిండ్రు. ఇక సిఐ రవీందర్ సారు కేసు గిట్లా రాసి ఈ ముచ్చట మీద దర్యాప్తునైతే షురూ చేసిండ్రు. ఏదేమైనా ఎక్సైజ్ ఠానాలకెళ్ళిగా రహమాన్ తప్పించుకున్న ముచ్చట ఆ నోటా ఈ నోటా తెలిసి ఊరంతా పాకింది. ఇక ఠానాల పనిచేసేటోళ్ళ డొల్లతనం ఏందో ఈ ముచ్చటతో తెలుస్తోందని అందరూ గుసగుసలు గిట్లా ఆడుకుంటాండ్రు. ఇక చూడాలి మరి మన పటాన్ చెరువు పోలీసు సార్లు గా రహమాన్ దొరకబట్టుకొస్తారా లేదా అనేది. ఇది ఈనాటి గరం మసాలా. రేపటి గరం మసాలాలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 9+ న్యూస్. ఇక్కడ చూస్తున్నంతసేపు అన్ని ప్లస్లే.